బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. ఉత్పత్తి తగ్గిపోయి లేకపోతే పెరుగుతున్న దానికంటే అత్యధికంగా డిమాండ్ పెరుగుతూ ఉంటే రేటు పెరుగుతుంది. ఇది కామన్ అనమాట. కాబట్టి తిరుగు లేకుండా ఇది మూడవ రీజను. తర్వాత నాలుగోది ఏంటంటే ఈ బ్రిక్స్ దేశాలు డెవలపింగ్ కంట్రీస్ ఏంటంటే బంగారపు నిల్వలు పెంచుకుంటున్నాయి. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఇప్పుడు ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ చూస్తే విదేశీ మారక ద్రవ్య నిల్వలో ఎక్కువ డాలర్లు మనం అమ్మిన విదేశీ మారక ద్రవ్యాలు నిల్వలు తగ్గాలి, కానీ గోల్డ్ వాల్యూ పెరగడం వల్ల మన నిల్వలు పెరుగుతున్నాయండి, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఏంటంటే ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్ని బంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాయి అన్నమాట. బంగారం అనేది చాలా ఇంపార్టెంట్. మన వ్యక్తిగత భద్రత ఎలాగో దేశ భద్రతకు కూడా బంగారం అవసరమే. కాబట్టి వాళ్ళు కూడా బంగారం నిల్వేస్తున్నారు, దేశాలు కూడా. కాబట్టి బంగారం విలువ, బంగారం రేటు ఇంకా విపరీతంగా పెరిగిపోయినా ఆశ్చర్యం లేదు నేను చెప్పే రేటు కంటే. కాబట్టి ఏప్రిల్ నాటికి ఈ కారణాల వల్ల ఏప్రిల్ నాటికి 2 లక్షలు అనేది ఈజీగా చేరిపోతుందండి బంగారం. అదేవిధంగా ఈ ఎండింగ్కి మాత్రం 3 లక్షలకి చేరినా ఆశ్చర్యం లేదు. 2.5 లక్షల నుంచి 3 లక్షలకి. వెండి కూడా అలాగే ఇంకొక 1,00,000 యాడ్ అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో మరి బంగారం కొనాలా అమ్మాలా అంటే ప్రస్తుతం ఉన్న బంగారాన్ని మాత్రం అమ్ముకోకూడదు. బంగారం వీలైతే కొనాల్సిన పరిస్థితి వస్తే కొనటమే బెటర్, కానీ అమ్ముకోకూడదు. ముఖ్యంగా ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టుకోవాలి. బంగారం కడ్డీల రూపంలో కొనుక్కోవడం ఉత్తమం.